ఈ 2025 డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి ఎవరైతే యూకే వీసాస్ అయితే డ్రాప్ చేశారో వాళ్ళందరికీ వీసా డెసిషన్స్ రావడానికి అయితే లేట్ అవుతుంది అనమాట. అండ్ యూకేవిఐ నుంచి అందరికీ ఇలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. సారీ, వీఆర్ అనేబుల్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ యువర్ వీసా అప్లికేషన్ విత్ ఇన్ ప్రాసెసింగ్ టైం పీరియడ్ అని చెప్పేసి ఇలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో చాలా మంది డిఎమ్స్ అయితే చేస్తున్నారు, బ్రో మాకు ఇలా మెసేజెస్ వస్తున్నాయి, మాకు వీసా వస్తుందా రాదా, ఎందుకు డిలే అవుతుంది అని చెప్పని మెయిల్స్ డిఎమ్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎందువల్ల అంటే ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ హాలిడేస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి న్యూ ఇయర్ అయిపోయే వరకు కూడా కంటిన్యూస్ గా హాలిడేస్ అయితే ఉంటాయి. సో మనకి యూకేవిఏలో ఎక్కువ మంది అయితే వర్క్ చేయరు, చాలా తక్కువ మంది లిమిటెడ్ మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో ఇలా ఆటోమేటెడ్ మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. సో సెకండ్ వీక్ తర్వాత ఎవరైతే వీసా డ్రాప్ చేశారో వాళ్ళందరికైతే మీకు వీసా అయితే కొంచెం లేట్గా అయితే వస్తుంది. మీరు జాన్లో వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో మీరు దీనికోసం ప్యానిక్ అవ్వాల్సింది అయితే ఏం లేదనమాట. అంతేగాని వీసా రాదు, వీసా రిజెక్ట్ అవుతుంది అని చెప్పని అయితే ఏం టెన్షన్స్ అయితే పడద్దు. మీకు యూకే వీసా కంపల్సరీగా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఐహెచ్ఎస్ పే చేస్తున్నారు, అన్ని ల్యాక్స్ ఫీ పే చేస్తున్నారు. సో యూకే వీసా రిజెక్ట్ అయ్యే సినారియో అయితే ఉండదు అనమాట. సో డిలే అయినా కానీ మీకు పక్క యూకే వీసా అయితే వస్తుంది. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు వీసా వచ్చేంత వరకు మీరు ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకోకండి. ఇప్పుడు చాలా మంది డిసెంబర్ సెకండ్ వీక్ లో వీసా డ్రాప్ చేసి డిసెంబర్ మంత్ ఎండ్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏమవుద్దంటే లైక్ మనకి డేట్ చేంజ్ చేసుకున్న మనకి చాలా బర్డెన్ అయితే అయిపోతుంది అండ్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో వీసా డెసిషన్ వచ్చేంత వరకు మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోకండి. వన్స్ వీసా వచ్చిన తర్వాతే మీ టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.